ఎస్ మూవీ రివ్యూ. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నుంచి ఎప్పుడు ఓ కొత్తదనం, ఎక్స్ప్రెషన్స్, ఇంటెన్సిటీ అనేది ఆడియన్స్ కు అంచనాగా ఉంటుంది. కానీ ఈసారి ఎస్ అనే టైటిల్ పెట్టుకుని వచ్చిన ఈ సినిమా అసలు ఎస్ కాదు, పక్క జోకర్ లా తయారైంది. కథే రొటీన్, కథనం మరింత రొటీన్. మలేషియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్న బోల్డ్ కాసి ఓ అమ్మాయి కోసం పేకాటలో దూకి డబ్బులు పోగొట్టి గ్యాంగ్స్టర్లతో ఘర్షణ పడతారు. ఫ్లాట్ వినగానే తెలుస్తుంది, ఇది మనకు ఇప్పటికే పదే పదే చూసిన కథ. పాజిటివ్ పాయింట్స్: విజయ్ సేతుపతి తన నటనతో మరోసారి మెప్పించారు. ప్రత్యేకించి ఎమోషన్ సీన్స్ లో యోగి బాబు కామెడీ రిలీఫ్ కొంతవరకు పనిచేసింది. రుక్మిణి వసంత్ నటన బాగుంది. కొంతవరకు సినిమాటోగ్రఫీ, తెలుగు డబ్బింగ్ ఓకే. నెగిటివ్ పాయింట్స్ వస్తే కథ చాలా రొటీన్, ఊహించదగ్గదా సాగుతుంది. స్క్రీన్ పై ఎమోషన్ కనెక్షన్ లేకుండా బోరింగ్ గాను, క్లిషేగాను ఫీల్ అయ్యేలా ఉంది. పాత్రల అభివృద్ధి మేజర్ పాత్రలైన విజయ్ మరియు రుక్మిణి పాత్రలకు డెవలప్ చేయలేదని చెప్పాలి. మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ నిరుత్సాహపరిచే స్థాయిలో ఉన్నాయి. దర్శకత్వం: దర్శకుడు అనుముగా కుమార్ నెత్తిన ఉండాల్సిన బరువును మోయలేకపోయాడు. చివరగా ఎస్ పేరుతో ఓ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న సినిమా మాత్రం అదేం చూపించలేదు. అది సాధారణ కథతో సాగిన రొటీన్ డ్రామా మాత్రమే. మంచి నటులు వృధా వినియోగం జరిగింది. ఈ వారం థియేటర్ వెళ్లాలనుకుంటే ఇదొక మంచి ఆప్షన్ ఎంచుకోవడం మంచి.